హలో బ్యూటిఫుల్ పీపుల్, మాకు సంక్రాంతికి ఇంటి దగ్గర నుంచి ఏమొచ్చాయో చూసేద్దామా. ఇది మూట. మా డాడీ చూడండి ఎంత సెక్యూర్గా కట్టారు వీటిని. సో వీటినైతే ఫస్ట్ కట్ చేసేద్దాం, లోపల ఏమున్నాయో ఓపెన్ చేసి చూద్దాం. నాకైతే కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. హాస్టల్లో ఉండేవాళ్ళం కదా, సో ఫెస్టివల్కి వెళ్ళి రిటర్న్లో ఇలానే మూట కట్టి పంపించేవాళ్ళు పప్పులన్నీ. తెలంగాణ వాళ్ళైతే షకినాలు తీసుకొచ్చేవాళ్ళు. మేము తెలంగాణనే కానీ బట్ ఎప్పుడూ చేయలేదు, మేము అరిసెలు ఎక్కువ తింటాము. తెలంగాణ వాళ్ళు షకినాలు ఎక్కువ చేస్తారు, భలే ఉంటాయి అవి. ఫస్ట్ అయితే ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి కొబ్బరి ఉండలు, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నైస్. నెక్స్ట్ ఐటమ్ ఏముందో చూద్దామా. జామకాయలు, అవి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరవి. నాకైతే అన్ని ఫ్రూట్స్ కన్నా జామకాయ చాలా ఇష్టము. పండుగ ఉంటే తినను కానీ దోరగా ఉంటే మాత్రం ఫుల్గా తినేస్తా, ఎన్ని తినమన్నా తింటా. దోరగా ఉంటే భలే ఉంటాయి కదా జామకాయలు. సో ఇది. అండ్ నెక్స్ట్ పార్సల్ వచ్చేసి ఇంటి దగ్గర నుండి ఇలా పార్సల్స్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మేమైతే ఎక్కువ తినము, సో అందుకనేసి అత్తయ్య అమ్మ కొద్దిగా చేసి పంపించారు. ఒకప్పుడు మానికలు చేసేది మా చిన్నప్పుడు, ఇప్పుడైతే కేజీ చేయడానికి కూడా కష్టంగా ఉంది. అంటే తినడం తగ్గించేశారు చాలా మంది, బట్ నెక్స్ట్ జనరేషన్స్ అసలు తింటారో లేదో కూడా తెలియదు. ఏంటిగా మా తమ్ముడు వస్తుంది కదా, సో వాటితో పంపించారు ఇవన్నీ. మనం తినేది తక్కువ, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అన్నట్టు ఉంటుంది. మీరేమేమి పప్పులు చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ బాక్స్లో వచ్చేసి జున్ను చెక్క, ఐ థింక్ జున్ను చెక్క, జీడిపప్పు వేసి చేసింది మా అత్త. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటిది బూందీ, బూందీ అరిసెలు, బూందీ. యాక్చువల్గా మేమైతే ఇన్ని తినము, అంటే ఇందులో కొన్ని మా వదిన వాళ్ళకి కూడా ఉన్నాయి, అన్నీ మాకే అనుకోకండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫెస్టివల్ అంటేనే చెక్కలు, చక్రాలు, అరిసెలు, గారెలు, బూరెలు, మిక్చర్, లడ్డూలు. తెలంగాణలో అయితే సకినాలు బాగా ఫేమస్, మేమైతే సకినాలు చేయము. ఇది వచ్చేసి అరిసె, ఈ వదిన వాళ్ళకి ఇవి, అంటే కొన్ని మాకు కూడా, కొన్ని వదిన వాళ్ళకి. అండ్ లాస్ట్ ఐటమ్, వదిన వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, సో అందుకే ఇద్దరికి కలిపి ఒకేసారి పంపించారు. పచ్చళ్ళు కూడా పంపిస్తామన్నారు, ఇంక ఇప్పటికే లగేజీ అవుతుంది. అయినా ఇక్కడ ఉసిరికాయ పచ్చడి అవి ఉన్నాయి అంటే ఇంక పంపించలేదు, లేకపోతే అవి కూడా వచ్చాయి. ఇంకా ఊక డబ్బాల్లో ఎందుకని ఇలా కవర్లో పోసి పంపిస్తారు. సో ఇక్కడికి వచ్చాక మేము డబ్బాల్లోకి మార్చుకుంటాం. ఇవి వచ్చేసి కట్టెగారలు, మేమైతే చెక్కలు అంటాం. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇవన్నీ మా పండగ స్పెషల్. మీరే స్పెషల్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.